హాయ్ అండి, నమస్తే. బాగున్నారా? ఈరోజు ఒక మంచి కుటుంబం గురించి మాట్లాడుకుందామండి. అదే కదా ఇంపార్టెంట్. ఒక మంచి కుటుంబం అంటూ ఉంటే ఏదైనా సాధించొచ్చండి. ఒక మంచి కుటుంబానికి కావలసినవి ఏంటి ఆలోచించండి. అసలు ఏంటి మంచి కుటుంబం? ఒక్కొక్కరి పర్సెప్షన్ ఒక్కోలా ఉంటుంది, కానీ ఒక మంచి కుటుంబానికి కావలసినవి కొన్ని లక్షణాలు చెప్పుకోవచ్చండి. అవి ఉంటే గనక ఆ కుటుంబాన్ని ఒక మంచి కుటుంబంగా చెప్పుకోవచ్చు. ఏంటవి ఆ లక్షణాలు? కుటుంబ సభ్యుల మధ్యన ముఖ్యంగా ఉండాల్సింది, ఒక మంచి కుటుంబంగా ఉండాలి అంటే లవ్ అండ్ ఎఫెక్షన్. కుటుంబ సభ్యుల మధ్యన ఒకరిపై ఒకరికి ఆ ప్రేమ, ఒకరిపై ఒకరికి ఆ బాధ్యత, చిన్న చిన్న విషయాల్లో కూడా ఒకరినొకరు అర్థం చేసుకోవడం, ఇది ఆ కుటుంబ సభ్యుల మధ్యన ఉన్నటువంటి బంధాన్ని బలపడేలా చేస్తుంది. అటువంటి కుటుంబం, అలాంటి లవ్ అండ్ ఎఫెక్షన్ ఉన్న కుటుంబ సభ్యుల మధ్యన ఉంటే గనక ఆ కుటుంబాన్ని ఖచ్చితంగా మంచి కుటుంబం అని చెప్పుకోవచ్చు. కానీ సరిపోతుందా? ఒక మంచి కుటుంబంగా ఉండాలి అంటే కుటుంబ సభ్యుల మధ్యన లవ్ అండ్ ఎఫెక్షన్ ఉంటే సరిపోతుందా? నో. ఉండాల్సింది ఇంకా ట్రస్ట్ అండ్ రెస్పెక్ట్. ఒకరి పట్ల ఒకరికి నమ్మకం, ఒకరిపై ఒకరికి నమ్మకం, అలాగే ఒకరిపై ఒకరికి గౌరవం, ఇవి ఖచ్చితంగా ఉండాలి. ఎలాంటి విషయాన్నైనా సరే చెప్పేటప్పుడు వాళ్ళని నమ్మాలి. ఆ నమ్మే పరిస్థితి ఉండేటప్పుడు ఖచ్చితంగా ఆ కుటుంబాన్ని మనం మంచి కుటుంబంగా చెప్పుకోవచ్చండి. అండ్ అలాగే ఇంకా ఉండాల్సింది ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. కుటుంబ సభ్యుల మధ్యన ఓపెన్ టాక్స్ ఉండాలి. అంటే ఎలాంటి బిడియం, భయం, సంకోచం లేకుండా ఎలాంటి సమస్యనైనా కమ్యూనికేట్ చేసుకోగలిగే పరిస్థితి ఉండాలి కుటుంబ సభ్యుల మధ్యన. ఒకరితో ఒకరికి అలాంటి ఓపెన్ టాక్స్ ఉండడం వల్ల ఆ కుటుంబం చాలా మంచి కుటుంబంగా ఉండడానికి 100% అవకాశం అనేది ఉంటుందండి. అండ్ అలాగే మ్యూచువల్ గా సపోర్ట్ ఇచ్చుకోవాలి ఒకరికొకరు. అంటే ఒకరు కష్టాల్లో ఉండేటప్పుడు రెండో వాళ్ళు వాళ్ళ సమస్యను అర్థం చేసుకొని వాళ్ళకి ఆ సపోర్ట్ ఇచ్చే పరిస్థితి ఉండాలన్నమాట. ఇలా యువతల వాళ్ళకి వచ్చేటప్పుడు కూడా వాళ్ళు అలాగే ఆలోచించే పరిస్థితి అప్పుడు వస్తుంది. దాన్నే మ్యూచువల్ సపోర్ట్ అని అంటారు. అండ్ అలాగే షేరింగ్ ద రెస్పాన్సిబిలిటీస్. అంటే అది ఇంటి వ్యవహారాలు అవ్వచ్చు, పిల్లల పెంపకం అవ్వచ్చు, ఆర్థిక వ్యవహారాలు అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. కుటుంబ సభ్యుల మధ్యన షేర్ చేసుకునే పరిస్థితి అంటూ వస్తే ఖచ్చితంగా ఆ రెస్పాన్సిబిలిటీస్ ని, ఆ బాధ్యతల్ని గనక పంచుకున్నట్లయితే ఆ కుటుంబం కూడా మంచి కుటుంబంగా ఉంది అని చెప్పి హ్యాపీగా చెప్పుకోవచ్చు. అండ్ అలాగే ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్ అండి. అంటే చక్కగా నవ్వుతూ, సంతోషంతో, ఆనందంగా ఉండే ఒక పరిస్థితి ఉన్నట్లయితే ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్ అనేది ఉంటుంది. ఆ పాజిటివ్ ఎన్విరాన్మెంట్ లో పెరిగిన పిల్లలు చాలా హెల్దీగా పెరుగుతారనమాట. వాళ్ళ మైండ్స్ అన్ని కూడా చాలా బ్రాడ్ గా ఉంటాయి. అలా పాజిటివ్ ఎన్విరాన్మెంట్ అలాంటి కుటుంబ సభ్యుల మధ్యన ఉంటే గనక ఆ కుటుంబాన్ని ఒక మంచి కుటుంబంగా చెప్పుకోవచ్చు. అంతేనా? క్వాలిటీ టైం స్పెండ్ చేసుకోవాలండి. ఒకరితో ఒకరికి ఒక క్వాలిటీ టైం అనేది ఉండాలి. అంటే కలిసి భోజనం చేయడం కావచ్చు, కబుర్లు చెప్పుకోవడం, ఎక్కడికైనా ట్రిప్స్ ప్లాన్ చేసుకోవడం, ఇలాంటివి చేసుకోవడం వలన ఆ కుటుంబ సభ్యుల మధ్యన బంధం అనేది నిజంగా ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. ఆ కుటుంబం మంచి కుటుంబంగా ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాలంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక పర్సనల్ స్పేస్ అనేది ఉంటుందండి. కుటుంబ సభ్యుల మధ్యలో వాళ్ళ స్పేస్ అనేది ఒకటి ఉంటుంది కాబట్టి ఆ స్పేస్ లోకి మనం హైజాక్ చేసేయకూడదు. ఆ స్పేస్ లోకి మనం వెళ్ళిపోకూడదు. ఖచ్చితంగా వాళ్ళ స్పేస్ ని మనం వాళ్ళకి ఇచ్చేస్తూ ఆ రెస్పెక్ట్ ఇచ్చేస్తే ఖచ్చితంగా కుటుంబ సభ్యులందరి మధ్యలో కూడా ఎలాంటి పొరపచ్చాలు లేకుండా హ్యాపీగా ఆ కుటుంబం మంచి కుటుంబంగా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి మీ కుటుంబం మంచి కుటుంబమేనా? నాకైతే కింద కామెంట్స్ లో పెట్టి చెప్పడం అస్సలు మర్చిపోవద్దండి. సరేనా? మరెన్నో మంచి వీడియోస్ కోసం మన శ్రీలు టీవీని సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. ఓకేనా? బాయ్ బాయ్. థ్యాంక్ యూ.